ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వెంటనే కోర్టులో హాజరుపరిచారు. అయితే ఇప్పుడు నిజంగా అల్లు అర్జున్ అరెస్టు వెనుక, జైలుకు వెళ్లడం వెనుక కుట్ర కోణం ఏమన్నా దాగి ఉందా? ఇప్పటికే దీనికి రాజకీయ కోణాలు కూడా జాయిన్ అయ్యాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా వైసీపీ నాయకులు, అదేవిధంగా లక్ష్మీ పార్వతి గారు దీని వెనక చాలా మంది దాగి ఉన్నారు. దీని వెనక పెద్ద కుట్రే ఉన్నట్టుగా వారు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన ఇండస్ట్రీ ఏముంటుంది, ఇండస్ట్రీలో దీనిపైన ఎలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి? మనతో పాటు జూమ్ కాల్లో ఉన్నారు నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే బాబు. దీనిపై మీరేమంటారు? ఇండస్ట్రీ ఏమనుకుంటుంది? మీ అభిప్రాయం ఏంటి? ఇండస్ట్రీ ఏమనుకుంటుంది? ఇండస్ట్రీ డిఫరెంట్ గా ఉంటుంది కదా, డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ తో ఉంటారు. ఇక్కడ వర్గాలుగా చీలిపోయి ఉంటారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క వర్గం. మనం మీరు చూసారు కదా ఈ సినిమా రిలీజ్ అప్పుడు మెగా ఫ్యాన్స్ అని, అదే విధంగా అల్లు ఫ్యాన్స్ అని చెప్పి. ఇలాంటి టైంలో కూడా వర్గాలు అనేవి అవసరం అంటారా? ఇలాంటి సమయంలో ఇలాంటి సమయం అంటే ఏముందండి, అది నిలబడి సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి కాదంటారా? అలాగా ఎవరు ఇండస్ట్రీలో ఎవరు ముందుకు వచ్చి అలా చేయరండి. ఎందుకంటే చెప్పమంటారా, దీంట్లో బేసిక్ గా వచ్చి రాజకీయ కోణం అనేది చాలా ముందు నుంచి జరుగుతున్న అంశం అన్నమాట. రాజకీయ కోణం అని అంటే వైఎస్ఆర్ సిపికి చెందిన శిల్ప రవికి అల్లు అర్జున్ పోయి క్యాంపెయిన్ చేశాడని చెప్పి ఆ రోజు ఇచ్చిన సందేశం కానీ, నేను నా ఫ్రెండ్ కాబట్టి నేను క్యాంపెయిన్ చేస్తానని చెప్పి అతను తెలియజేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఆల్రెడీ రాజకీయ రంగం అనేది దీనిపైన వచ్చేసిన సందర్భంలో అసలు మామూలుగా ఈ కేసు గురించి మాట్లాడితే, జనరల్ గా మాట్లాడితే మాత్రం ఏంటంటే, ఇది ఒక హీరోలు ఇన్ని రోజులుగా, ఇన్ని సంవత్సరాలుగా, దశాబ్దాల కాలంగా ఇంతకంటే సూపర్ హిట్ సినిమాలు హీరోలు ప్రేక్షకులతో కలిపి షో ఒక థియేటర్ లో చూసేది ఆడడం అయితే ఉంది. అతనే చూస్తున్నానని చెప్తున్నాడు కదా. అతను చూసినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగనప్పుడు ఈ రోజు జరిగిన సంఘటన అనేది దురదృష్టకరం అంటారు, ఏదైనా అనొచ్చు. కాకపోతే ఏంటంటే లైట్లు ఆఫ్ చేసిన తర్వాత హీరో వస్తాడు, లైట్లు ఆన్ చేయక ముందే లాస్ట్ లో ఎండ్ లో వెళ్ళిపోతారు. ఇది జరిగే తంతు. మనం చేతులు ఊపుకుంటా ఇట్టెట్టు ఊపుకుంటా ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర చేతులు ఊపుకుంటా మనం సోషల్ మీడియాలో ముందు చాలా సేపటి నుంచి జనాలు వచ్చేయండి, బన్నీ 9:30 గంటలకు అక్కడ షో చూస్తాడు అని చెప్పి ప్రకటించడం జరిగింది. కాబట్టి ఓవర్ క్రౌడ్ వచ్చేసారు అక్కడికి. అంటే సినిమాని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా బన్నీని చూడాలని ఒక ఉత్సాహంతో అక్కడికి వచ్చేసారు. టికెట్లు 600 నుంచి 800 టికెట్లు మాత్రమే అక్కడ దాని కెపాసిటీ, ఆ థియేటర్ కెపాసిటీ. జనరల్ గా కూడా అక్కడ పార్కింగ్ ప్రాబ్లం కూడా ఉంది. ఎక్కువ మంది జనం వస్తే తట్టుకోలేరు అనమాట. మెయిన్ రోడ్ మీద నుంచి వచ్చేస్తుంది, నైట్ షో కాబట్టి మెయిన్ రోడ్ లో కూడా జనం ఉన్నారు ఆ రోజు. ఈ రావడంలో ఏమైందంటే, ఈ అల్లు అర్జున్ వచ్చేటప్పుడు దాన్ని వచ్చి ఒక వే ఒకటి ఇయ్యాల్సి వచ్చింది అతనికి. ఆ ఇవ్వడంలో ఈ ఉన్న జనాన్ని అలా స్ప్రెడ్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమా టికెట్లు కొనుక్కున్న వాళ్ళని లోపల పంపించేసి ఉండి మధ్యలో జాయిన్ అయి ఉంటే ఈ సమస్య లేదు. ఆయన 9:40కి వచ్చాడు. 9:40కి వచ్చే వరకు ఈ సినిమా టికెట్లు పంపించలేదు. ఈ సినిమా టికెట్లు ఉన్నోళ్ళు ఆ సినిమా థియేటర్లోకి పోయే దాంట్లో బయట టికెట్లు లేని వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఒక్క మూమెంట్ లో లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ మూమెంట్ లో ఈ తొక్కిసలాట్ లో జరిగింది అని చెప్పవచ్చు. ఈ బౌన్సర్లు ఓన్లీ అల్లు అర్జున్ ని సేవ్ చేసేదానికే ప్రయత్నించారు. ఇది ఇప్పుడు చట్టం వచ్చి దాంట్లో పెట్టిన సెక్షన్లు కానీ అవి కానీ 105 అయితేమి, 118 అయితేమి, 3 and 4 అయితేమి, ఇవన్నీ కూడా చట్టం 5 నుంచి 10 సంవత్సరాలు శిక్ష పడేదానికి అవకాశం ఉన్న చట్టాలు అనమాట. చాలా ఈజీగా తీసుకున్నారనమాట. ఇది జరిగింది 4వ తారీఖు రాత్రి. జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దీని వెనక ఏదన్నా రాజకీయ జోక్యం ఉంది, రాజకీయ ప్రమేయం ఉందని చాలా మంది నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు తాజాగా కేటీఆర్ గారు కానీ, లేదంటే హరీష్ రావు గారు కానీ, వీరిద్దరు కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది, ట్వీట్ కూడా చేశారు. అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి అంబటి రాంబాబు కావచ్చు, లక్ష్మీ పార్వతి కావచ్చు, వీరందరూ కూడా చెప్తున్నారు ఏమంటే, దీని వెనక ఖచ్చితంగా కుట్రకోణం ఉంది. అంటే ఇక్కడ పోలీసుల వైఫల్యం ఉంది. ముందుగానే సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యం పోలీసుల దగ్గర నుంచి అనుమతి తీసుకున్నారు అంటూ కూడా ఒక లెటర్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏమంటారు? పోలీసులు తీసుకున్న పోలీసులు గురించి కానీ, రాజకీయ నాయకుల గురించి కానీ, రాజకీయ నాయకులు ఎప్పుడన్నా ఇట్లాంటి అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు లక్ష్మీ భారతి గారు మాట్లాడారని చెప్పి చెప్తున్నారు. లక్ష్మీ భారతి గారు ఇది చంద్రబాబు నాయుడు కుట్రుంది దీంట్లో అని చెప్పి చెప్తున్నారు. ఆయనేమి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు.
ఆయన వచ్చి అక్కడ ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారికి అంత కుట్ర కోణాలు తెలుసుంటే రామ్ గోపాల్ వర్మ ఎలాగ కోర్టులో ఎలా బెయిల్ తెచ్చుకోగలిగాడు? అలాంటి ఏమైనా ఉంటే ఇప్పుడు ఈ రోజు జరిగిన సంఘటన కరెక్ట్ గా వచ్చేసి పోలీసు ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోయారు? శుక్రవారం కరెక్ట్ గా ఆఫ్టర్ లంచ్ మోషన్ మూవ్ చేసేదానికి వీలు లేకుండా ఉన్న టైంలో 11 గంటలు 10:30 ప్రాంతంలో అతన్ని ఇంటి దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగిందనమాట. ఎందుకంటే రేపు ఎల్లుండి కోర్టులు ఉండవు కాబట్టి ఏంటంటే ఇంకేదైనా ఉంటే సోమవారం ఏదైనా చూసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇది ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారనమాట. లక్ష్మీపార్వతి ఊరికే చంద్రబాబు ఉన్నాడు దీని వెనకాల, అతని అరెస్ట్ వెనకాల అది ఇది అని అంటే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? చట్టం దాని పని చేస్తుంది. మోహన్ బాబు కేసు వ్యవహారంలో ఆయన కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకున్నాడు కాబట్టి మేమేం చేయలేకపోయాము. ఇదే విధంగా ఇది చేస్తుంది. ఎవరేం మాట్లాడినా రాజకీయ కోణంలోనే మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు అనే దాని మీద మనం ప్రధానంగా మాట్లాడాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. ఇది రాజకీయ కోణంలో చూడాల్సినంత అంశం కాదు, ఒక నిండు ప్రాణం బలి తీసుకున్న అంశం అని చెప్పవచ్చు. జగదీశ్వర్ రెడ్డి గారు, ఎవరైతే కంప్లైంట్ చేశారో, ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నారో ఆమె భర్తే భాస్కర్ కొద్దిసేపటి కిందట ఆయన మీడియాతో మాట్లాడారు. ఏమన్నారంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు అలాంటి ఆలోచన కూడా చేయలేదు, అవసరమైతే నేను కేసును కూడా వెనక్కి తీసుకుంటానని ఆయనే స్వయంగా చెప్పారు. ఆయన ఇంకా కేసుని వెనక్కి తీసుకునేది కుదరదు బ్రదర్. యాజ్ పర్ లా ప్రకారం ఏంటంటే స్టేట్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది. వన్స్ మనం కేసు పెట్టంగానే ఆయన ఆల్రెడీ కేసు పెట్టాడు కదా, ఆయన వెనక్కి తీసుకునే దానికి ఉండదు. రేపు ఏదన్నా సాక్ష్యం చెప్పేటప్పుడు ఏమన్నా అల్లు అర్జున్ మీద ఏదన్నా వేరే ఆయనకు సంబంధం లేదని ఏదైనా చెప్పచ్చేమో, కానీ ఇప్పుడైతే స్టేట్ వర్సెస్ అల్లు అర్జున్ అండ్ సంజా థియేటర్ అండ్ ద బౌన్సర్స్ అనే కేసు ఉంటుంది. కేసు వాళ్ళ మీదే ఉంటుందే కానీ ఆయన వెనక్కి తీసుకుంటానంటే కుదరదు. ఆయన క్షమించండి అని అంటే అది కుదరదు. ఇది చట్టపరంగా జరిగిన వ్యవహారం కాబట్టి చట్టపరంగానే కోర్టులోనే చట్టం దాని పని అది చేస్తుంది అంటారు కదా, అదేంటి దాని అర్థం అదే. ఆయన ఊరికే మాట్లాడేదానికి ఆయన మాట్లాడేదానికి ఛాన్సే లేదు. ఎందుకంటే ఆయనకి 25 లక్షలు ఇచ్చారు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారని కూడా రేపు మాట్లాడతారు, పోలీసు మాట్లాడతారు. దీని మీద కోర్టులో రేపు పిపి ఏం వాదిస్తాడు? ఆయన 25 lakhs ఇస్తానన్నారు కాబట్టి ఆయన చెప్తున్నాడు అని అంటారు. అప్పుడు చెల్లదు. 25 లక్షలు ఆల్రెడీ ఇస్తామని చెప్పారు కదా, ఆ ఫ్యామిలీకి ఇస్తానని చెప్పారు కదా, అప్పుడు ఆయన పరిగణలోకి అన్నమాట. ఇన్వెస్టిగేషన్ చాలా తరోగా ఉంటుంది. కానీ పోలీసులు వ్యవహరించిన తీరు ఆయన్ని ఒక క్రిమినల్ లాగా, ఒక నేరస్తుడిలాగా, కరుడుగట్టినటువంటి నేరస్తుడిలాగా తీసుకెళ్లారు అనేది కేటీఆర్ గారు ఆయన ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నటువంటి వ్యక్తిని ఈ విధంగా ట్రీట్ చేస్తారా? అందులోనూ అక్కడ ఒక వీడియోలో కూడా అల్లు అర్జున్ మాట్లాడుతున్నారు పోలీసులతో, మీరు నేరుగా బెడ్రూమ్లోకి వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంది? ఓకే, అరెస్ట్ చేయొచ్చు, నన్ను తీసుకెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు, కానీ నేరుగా ఇలా బట్టలు కూడా వేసుకొని ఇవ్వకుండా, రెడీ కూడా కానివ్వకుండానే ఇంత బలవంతంగా తీసుకువెళ్ళడం ఏంటి అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఎందుకంటే పోలీసులకు ఆల్రెడీ థియేటర్ యాజమాన్యం కూడా ఒక లెటర్ కూడా ఇచ్చారు, రిక్విజేషన్ లెటర్. ఇలా అల్లు అర్జున్ అలాగే సినిమా యూనిట్ కూడా పలానా రోజు పలానా టైంకి రాబోతున్నారు కాబట్టి మీరు బందోబస్తు ఏర్పాటు చేయండి అంటూ కూడా క్లియర్గా అక్కడ ఒక రిక్విజేషన్ లెటర్ పెట్టారు. ఆ లెటర్ను కూడా ఓకే చేస్తూ పర్మిషన్ ఇచ్చినట్టుగా పోలీసులకు సంబంధించినటువంటి స్టాంపింగ్ కూడా దాని మీద ఉంది. సో ఇక్కడ పోలీసుల వైఫల్యం ఏమైనా జరిగిందంటారా? అలా లెటర్ ఊరికే జనరల్ లెటర్ పెట్టేదానికి ప్రతి ఒక్కళ్ళు పెడతారండి లెటరు. ఇంతమంది క్రౌడ్ ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని అంటే పోలీస్ బలగాన్ని పెంచుతారు. రెగ్యులర్ ఫార్మాట్ లో ఆ థియేటర్ లో కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు అక్కడున్న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో చెప్పడం అనేది అలవాటు. ఆ అలవాటు ఎలా ఉంటుందంటే ఆ అలవాటు ఒక ఫార్మాట్ లో జరుగుతుంది లెటర్. కానీ ఇంతమంది వస్తారు, అంతమంది వస్తారు, 1,00,000 మంది వస్తారు, 50,000 మంది వస్తారు అని తెలియజేసి ఉంటే ఎక్కువ పోలీసుని అక్కడ పెట్టేవాడు. తెలియదు కదా సార్, థియేటర్ మేనేజ్మెంట్ కి తెలియదు కదా. ఇప్పుడు పుష్ప 2 సినిమా జాతీయ స్థాయిలో ఒక పాన్ వరల్డ్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది. దాదాపుగా 1200 థియేటర్లో రిలీజ్ అయింది. దాదాపుగా కొన్ని రోజుల నుంచి దీని మీద ఒక మాన్యా లాగా నడుస్తుంది. అంటే అలాంటి ఒక సెన్సేషన్ స్టార్ అక్కడికి వస్తున్నారు. సో సినిమా యూనిట్ అంతా కూడా అక్కడికి వస్తుంది, ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆల్రెడీ బీహార్ పాట్నాలో ఆయన పెట్టినటువంటి ఒక ప్రమోషన్ కార్యక్రమానికి లక్షల సంఖ్యలో అక్కడ అభిమానులు ఫ్యాన్స్ వచ్చారు. అలాంటి టైంలో పోలీసులు ముందస్తుగా ఎందుకు అంచనా వేయలేకపోయారు అనేది ఇప్పుడు రైజ్ అవుతున్నటువంటి క్వశ్చన్.
పోలీసు ముందస్తుగా చెయ్యాలంటే, మామూలుగా జనరల్ గా చెయ్యాలంటే, క్రౌడ్ ఇంతమంది వస్తారని ఆ థియేటర్ మేనేజ్మెంట్ తెలియజేయాలండి. చెప్పలేరు కదా దాంట్లో సార్. ఏ ఆ? ఏ మేనేజ్మెంట్ కి, ఏ యాజమాన్యానికి అంటే తెలియదు కదా, ఇక్కడ ఇంతమంది జరిగిన వస్తారని వాళ్ళు చెప్పలేరు కదా. ఇక్కడ జరిగిన తప్పు ఏంటంటే, అల్లు అర్జున్ ఈ సోషల్ మీడియా టీం వచ్చి 9:30కి సినిమా చూస్తాడని 6 గంటల నుంచి మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో దాన్ని ట్రోల్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విల్ కమ్ అండ్ సీ ద ఫిలిం అని చెప్పి 9:30కి వచ్చి అక్కడ బెనిఫిట్ షో చూస్తాడు అని చెప్పే తలకి విపరీతమైన జనం వచ్చారు. అది థియేటర్ వాళ్ళకి అంత అవేర్నెస్ లేకపోవచ్చు. ఎట్టంటే వాళ్ళు మామూలుగా రెగ్యులర్ గా హీరోలు ఎంతో మంది వస్తుంటారు అక్కడికి. ఆ సంజయ్ థియేటర్ లో ప్రతి సినిమా హీరో వచ్చి సినిమా చూస్తుంటారు. ఏదో జరిగిపోతుంటది, పోతుంటారు, అలా జరుగుతూ ఉంటది అనమాట. ఇలా ఇంత ఎక్స్పెక్టేషన్ అంటే వాళ్ళు ఎప్పుడు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత జనాలు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే 900 ఆడ 1100 రూపీస్ ఆ షో టికెట్లు. కాబట్టి ఏంటంటే ఎంతమంది వస్తారు 9:30 షోకి అని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. జనరల్ లెటరే ఇచ్చుంటారండి. ఎక్కువ మంది జనం వస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. పోలీసు వాళ్ళకి జనరల్ గా ఇచ్చారు కాబట్టి జనరల్ గా పోలీసు వచ్చారు. బౌన్సర్లు ఉన్నారు కదండి, వాళ్ళతో పాటు 30 మంది దాకా 40 మంది దాకా బౌన్సర్లు కూడా ఉన్నారు కదా. అల్లు అర్జున్ రక్షించేదానికి బౌన్సర్లు కూడా వచ్చారు కదా. ఇది కేవలం ఏంటంటే ఇది మానవ తప్పిదం అనాలా, ఇంకేదైనా తప్పిదం అనాలా, ఇది మన రాత పూర్వకంగా జరిగిన సంఘటన అని చెప్పాలా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఈ సంఘటన అనేది ఈ సినిమా హీరోలకు ఒక చెంపపెట్టు. ఓ అంటే హంగామాగా థియేటర్లకు వచ్చి హడావిడి చేసి అయి చేయాలా ఈ చేయాలనుకునే వాళ్ళు ఇంకా శుద్ధంగా వాళ్ళు ఇంట్లో ఉండి చూసుకోవడమో, లేకపోతే ఎక్కడన్నా స్పెషల్ షోలు ఏఎంబిలో ఒక షో కావాలంటే ఇచ్చేస్తారు డబ్బులు ఇచ్చేస్తే. అట్లాంటి థియేటర్లలో షో వేసుకొని చూసుకోవడమో ఏం చేయడమో చేయొచ్చు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పిలుచుకొని ఏదో చేసుకోవచ్చు. ఇలాంటి రైట్ సార్. సంఘటన ఓకే. పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ చర్యలు చేపట్టడం కరెక్ట్ అని చెప్పవచ్చు. దీనివల్ల ఒక సినిమా హీరోలు అందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, అత్యుత్సాహం అనేది తగ్గించుకోవాలని చెప్తున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇందులో పోలీసుల అత్యుత్సాహం ఎక్కడా లేదు. ముఖ్యంగా ఇది సాంకేతిక తప్పిదం కాదు, మానవ తప్పిదమే. ఖచ్చితంగా అల్లు అర్జున్కు సంబంధించినటువంటి టీం చేసినటువంటి తప్పిదం వల్లే ఇదంతా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, అదేవిధంగా పోలీసులకు సంబంధించినటువంటి తీరు మీద కూడా లీగల్ ప్రొసీజర్ నడుస్తుంది. దీనికి సంబంధించి కూడా కోర్టులు నిర్ణయాలే చెప్తాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇలాంటి హీరోస్ ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలకు అటెండ్ అయ్యే ముందు వెనక ఆలోచించాలని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.